హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం మీర్జాపూర్ సీజన్ 3 గురించి మాట్లాడుకుందాము. మీర్జాపూర్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్లో మొత్తం 10 ఎపిసోడ్స్లో ఒక్కొక్క ఎపిసోడ్ 45 to 50 మినిట్స్ రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మీర్జాపూర్ సీజన్ 3 మీర్జాపూర్ సీజన్ 1-2ను బేస్ చేసుకొని చిత్రీకరించారు. మీర్జాపూర్ సీజన్ 1లో ఉన్న హైప్ 2లో లోపించిందని చెప్పాలి. అలానే 3లో కూడా లోపించినట్టే అనిపిస్తుంది చూస్తున్నట్లయితే. సో మీర్జాపూర్ 1-2లో మున్నాబాయ్ క్యారెక్టర్కి ఉన్న హైప్ని బేస్ చేసుకొని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సీజన్ 3 కూడా చిత్రీకరించారు అని చెప్పాలి. ఇకపోతే 1-2లో ఉన్నంత పిక్చవేషనల్ వంటి క్యారెక్టర్స్ కానీ, మాస్ ఎలిమెంట్స్ కానీ, అడల్ట్ డైలాగ్స్ కానీ, అడల్ట్ సన్నివేశాలు కానీ ఈ సీజన్ 3లో లోపించాయని చెప్పాలి. ముఖ్యంగా మీర్జాపూర్ సీజన్ 1 చూసి దానికి ఫ్యాన్స్ అయిపోయిన ఆడియన్స్ చాలా అంటే చాలా ఫీల్ అవుతారు ఈ సీజన్ 3 చూసినట్లయితే. ఎందుకంటే బేసిక్గా సీజన్ 1లో ఉన్న అడల్ట్ డైలాగ్, బూత్ పదాలు కానీ, అడల్ట్ సన్నివేశాలు కానీ ఇందులో ఎటువంటివి ఉండవు. అట్లాగని ఫ్యామిలీతో చూడదగ్గ సీజన్ అంటే ఫ్యామిలీతో మటుకు చూడలేము. ఎందుకంటే హెవీ వైలెన్స్ సన్నివేశాలు ఉన్నాయి. అలానే ల్యాగ్ సన్నివేశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. మొత్తం 10 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 45 to 55 మినిట్స్ రన్ టైంతో స్ట్రీమింగ్ అవడంతో ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్ రన్ టైం ఉంటుంది. సో ఈ 5 to 6 అవర్స్ రన్ టైంలో ఏమైనా మెప్పించగలిగిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అంటే 1-2 తప్పించి ఎక్కువగా ఏం లేవు అని చెప్పాలి. ఇకపోతే హెవీగా ల్యాగ్ చేసిన సన్నివేశాలు తప్పించి సీజన్ మొత్తం సోగా నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా మైనస్ పాయింట్లు మనం చెప్పుకున్నట్లయితే క్యారెక్టర్ ప్లే చేసిన ఆర్టిస్టుల యొక్క పెర్ఫార్మెన్స్ సీజన్ 1కి, 2కి, 3కి కంపారిజన్ చేసుకుంటే ఫస్ట్లో ఉన్నంత హైప్ అనేది లేదు. అలానే బీజిఎం పర్లేదు అనిపిస్తుంది. రాసిన నేరేషన్ కానీ, స్టోరీ కానీ, నేరేషన్ కానీ అంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయలేకపోయారు అని చెప్పాలి. ఇకపోతే సినిమాటోగ్రఫీ వచ్చేసి చాలా న్యాచురల్గా ఉంటుంది. అలానే సీజన్ 1లో వచ్చే కొన్ని బాగా మాస్ ఎలిమెంట్స్ కానీ, అడల్ట్ డైలాగ్స్ కానీ సీజన్ 2లో మిస్ అయినట్టుగానే ఈ 3లో కూడా అసలు చాలా అంటే చాలా మిస్ అయ్యాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మీర్జాపూర్ సీజన్ 3 అనేది కేవలం 1 సక్సెస్ అవడంతో 2 తీశారు, 2 కూడా యావరేజ్ అవడంతో 3 తీసి ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయాలనే పాయింట్లో చిత్రీకరించినట్టే ఉంటుందే కానీ ఎటువంటి హెవీగా కాన్సన్ట్రేషన్ చేసి తీసినట్టు అయితే అనిపించదు. ఇకపోతే ఈ మీర్జాపూర్ సీజన్ 3లో మున్నాబాయ్ క్యారెక్టర్ అనేది అసలు లేనే లేదు. మున్నాబాయ్ క్యారెక్టర్ లేకపోవడంతో చాలా అంటే చాలా డ్రాబ్యాక్ అని చెప్పాలి. సీజన్ 1, సీజన్ 2లో మున్నాబాయ్ యొక్క ప్లే చేసిన క్యారెక్టర్ విధి విధానానికి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. అట్లానే సీజన్ 2లో అతను చనిపోయాక అతని భార్య సీఎం అవటము. సో ఈ సీజన్ 3 కంటిన్యూగా తన భార్య సీఎం అవటము, ఆ తర్వాత మీర్జాపూర్ని వచ్చేసి గుడ్డు హ్యాండ్ ఓవర్ చేసుకోవటము, అతని మీదకి శ్రీకాంత్ అనే అతను అపోనెంట్గా ఉండటము. ఈ విధంగా సినిమా మొత్తం సోగా రన్ అవుతూ ఉంటుంది. సో కంపేరిటివ్ సీజన్ 1 ఆర్ 2లో చూసుకున్నట్లయితే 3 అంత ఎఫెక్టివ్గా లేదు. సో ఫ్రెండ్స్, ఈ సీజన్ 3కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5కి గాను 2 ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.